మహానాడు వేదిక ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి తీరుతానని కూడా ఒక హామీ అయితే మహానాడు వేదిక చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం అయినా కాకపోయినా పార్టీ తరఫున నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మహిళల తరఫున చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న చరిత్ర టీడీపీకి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఉన్నారు. అనిత గారు, ఎట్లా లోకేష్ గారు ఇచ్చిన ఏదైతే పిలుపు ఉందో పార్టీ తరఫున నిర్ణయం ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా నేను ఇందాక కూడా చెప్తుంటానండి, చరిత్ర సృష్టించడంలో తెలుగుదేశం పార్టీని బీటౌట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అదేవిధంగా ఈరోజు ఒక మహానాడు వేదికనే స్త్రీలకు అంకితం చేస్తున్నానని చెప్పడమే కాకుండా, మహిళా శక్తికి అంకితం చేస్తున్నామని చెప్పడమే కాకుండా దాని కార్యాచరణ రూపంలో తీసుకురావడం. ఈరోజు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లు పెడతాము అనుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా మంది ప్రతిపక్ష నాయకుల తాలూకా ఆలోచన ధోరణితో మొన్న పార్లమెంట్లో అది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దేశంలోనే మేము 33% రిజర్వేషన్ అక్కడ అమలైనా కాకపోయినా మేము పెడతాము, మేము ఇస్తాము సీట్లు అని చెప్పి ఈరోజు ముందుకొచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది మనకి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడైనా కూడా మహిళా పక్షపాతంగా ఉంటాయి, మహిళలకి అనుగుణంగా ఉంటాయి, ఎస్పెషల్లీ మహిళా శక్తిని గుర్తించే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఈజీ అయ్యే అంశం కూడా కాదు చెప్తున్నా. ఎందుకంటే పార్లమెంట్ చట్టం అయితేనే ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందేమో రాజకీయ పార్టీలకు అనిపిస్తుంది. కానీ చట్టం చేయకపోయినా నేను దీన్ని అమలు చేస్తానని చెప్పడాన్ని అసలు ఎలా చూస్తాం? అదే సంకల్ప బలం అండి. ఒక సంకల్ప బలం ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అని ఎదుర్కోవచ్చు అని చెప్పిన వ్యక్తే మా నందమూరి తారక రామారావు గారు, మా పార్టీ వ్యవస్థాపకులు. అటువంటి వ్యక్తి 9 నెలల కాలంలోనే పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి. ఈ రోజు వరకు చరిత్రను తిరగరాసే మగాడు లేడు, తిరగరాసే పార్టీ కూడా రాలేదు ఈ రోజు వరకు. మేము అదే సంకల్పంతో చెప్తున్నాం. ఈ రోజు గౌరవ నారా లోకేష్ గారి నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే అది మాకు శిలాశాసనం. ఈ రోజు మా పార్టీ ముందు ఇంప్లిమెంట్ చేస్తుంది. మహిళల మట్ల చిత్తశుద్ధున్న వాళ్ళు ఎవరైనా కూడా మా బాటలో నడవండి, మహిళలంటే గౌరవించే వాళ్ళు ఎవరైనా మా బాటలో నడవండి, మహిళా ఓట్ బ్యాంక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరుంటే మా బాటలో నడవండి. ఆటోమేటిక్గా అందరూ అనుకుంటే ఎందుకు జరగదు? ఈ రోజు మాకు పూర్తి నమ్మకం ఉంది మోడీ గారి మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద. మహిళా రిజర్వేషన్ బిల్ ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. కానీ అందరిలోకి ఆచరణలోకి తీసుకురావడానికి మొట్టమొదటి అడుగు వేయాలి అని ఒక తపన ఉండాలి కదా. ఆ తపన కలిగిన పార్టీగా ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత తీసుకున్న మొదటి నిర్ణయం ఇది. మా మహిళా లోకం ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకుంటాయి. అంటే మరొక రాజకీయపరమైన అంశం, ఈ రోజు వైసీపీ మీటింగ్ జరిగింది. ఒక 2 సంవత్సరాలకు సంబంధించి ఒక కార్యాచరణ ఇచ్చారు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. టీడీపీ వారు ఒక కార్యాచరణ ఆ పార్టీ కేడర్ ఇవ్వడం జరిగింది. ఎలా చూస్తుందని అంటే దీన్ని నేను ఎలా చూడాలి అన్నా కూడా వాళ్ళ పిచ్చి చేష్టలు, ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయాలో అర్థం కాక తికమిక సందర్భాల్లో ఆ మావిగనోడు తీసుకొచ్చి ముందును పెట్టి ఏదో రకంగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడి ఏదో రకంగా మబ్బి పెడదాం అనుకున్నారు. తర్వాత సెల్ఫ్ గోల్ వేసుకుని వాళ్ళ తాతది వాళ్ళ నాన్నది క్లీన్ షీట్ ఎవడండి అడిగాడు, క్లీన్ షీట్ తీసుకోవడానికి అని చెప్పి ప్రయత్నం చేసి బొక్కబొర్ల పడిన సందర్భం కూడా చూసాం. ఈ రోజు ఎగైన్ మళ్ళీ 2 years పరిపాలన గురించి ఏదో మాట్లాడుతూ ఏదో బుక్ ఏదో రిలీజ్ చేశారన్నారు. రమ్మనండి, మీరు ఆ బుక్తో రమ్మనండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. అసలు ఎవరు ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు, ఎవరు ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారు, ఎవరు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా ఆయనకి చర్చించడానికి సిద్ధంగా ఉంటే గనక నేను చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వెందుకు నీ కార్యకర్తలందరినీ రోడ్డు మీద పంపిస్తానన్నావు? జనాలు కొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నిరసన సాగ చంద్రబాబు నాయుడు గారికి తగలదు, నిరసన సాగ తగిలేదే ఈరోజు నీకే తగులుతుంది. ఈరోజు కాబట్టి ఈరోజు 1 week ఒకసారి వస్తావు బెంగళూరు నుంచి, కూర్చుంటావు, గంటల తరబడి నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నావు. నువ్వు బయటికి రా. ఈరోజు బయటకు వచ్చి నిజంగా చెప్పాలనుకుంటే ఒక మాట అడగండి, ఒక మాట నిబద్ధతగా అడగండి. ఈరోజు అమరావతిని పూర్తి చేసినందుకు ఈరోజు నిరసన శాఖ వస్తుందా? పోలవరాన్ని పూర్తి చేయబోతున్నందుకు నిరసన శాఖ వస్తుందా? లేకపోతే మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసన శాఖ వస్తుందా? దేనికి నిరసన శాఖ వస్తుంది? ఈరోజు నువ్వు బయటికి రా. మేము పరదాలు కట్టట్లే, ఈరోజు మేము ఎక్కడ కూడా పహారాలు కాయట్లే, చెట్లు కొట్టట్లే. ఈరోజు ఒక సామాన్యుడి ఇంటి లోపలికి సీఎం వెళ్తున్నాడు. ఎక్కడ బట్టలు నొక్కి మేము సెక్రటేరియట్లో కూర్చోవట్లే, తాడేపల్లి కొంపల్లో కూర్చోవట్లే. ఈరోజు ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కార్యకర్త దగ్గరికి వెళ్తున్నాం, కార్యకర్త ఇంట్లో కూర్చుంటున్నాం, కార్యకర్త తాలూకా విధి విధానాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రతి ప్రజలకి కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మమ్మల్ని ప్రజలు విశ్వసించారు.
ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. హోంమంత్రి అనిత చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పార్టీ తరఫున మహిళలకు సంబంధించిన లోకేష్ ఇచ్చిన హామీ అమలు జరుపుతారు. అదేవిధంగా వైసీపీ మమ్మల్ని ఎందుకు మాకు వెన్నుపోటు అని చెప్పి కార్యక్రమాలు చేస్తుంది, మేము ఏ కార్యక్రమాలు చెప్పింది ఏమీ చేయలేదో చెప్పాలి, బహిరంగ చర్చించడానికి కూడా సిద్ధమని కూడా అనిత సవాల్ విసురుతున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్ర, 10 టీవీ, అమరావతి.